హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఏం వెరైటీ చేస్తున్నారు గుమగుమల్లో? కాజు స్టఫ్డ్ బ్రింజాల్ అండి. కాజు స్టఫ్డ్ బ్రింజాల్. yes. ఓ సో గుత్తి వంకాయ లాగానా ఇది? కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాను. ఓకే ఓకే. సో అంటే ఇదేంటంటే బ్రింజాల్ లోపల మనం గుజ్జు తీసేసి దాంట్లో కాజు అంటే పలుకుల్లాగా మనం కొంచెం బంగాళదుంప బేస్ తీసుకొని స్టఫ్ చేసుకుంటాం అనమాట. అలాగే కాజు గ్రేవీ వస్తుంది మనకి. ఓకే సో సూపర్ గా వస్తుంది. నైస్. ఓకే, మరి కాజు స్టఫ్డ్ బ్రింజాల్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు స్టఫ్డ్ బ్రింజాల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా మనం వంకాయలను కొంచెం స్టఫింగ్ వీలుగా కట్ చేసుకుందాం. కొంచెం మీడియం సైజ్ తీసుకోవాలండి. సో స్కూపర్ లాంటిది ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది, లేకపోతే మనం ఏదైనా ఇంట్లో ఉండే స్పూన్తో అయినా తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇలా రెడీ చేసుకోవాలి. సో వీటిలో మనం స్టఫ్ చేసుకుంటామండి. సో స్టఫింగ్ ఏంటంటే ఉడికించిన బంగాళదుంప మెత్తగా మెది పెట్టేసుకోవాలి. సో దీంట్లో కాజు అనుకున్నాం కదండి, చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాం. అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర అండి. సో ఇదంతా కొంచెం బాగా కలిపేసేయాలి. సో ఆ పలంగా మనం జీడిపప్పును పెట్టేస్తే కిందికి మనకి అది ఊడొచ్చేస్తుంది. కాబట్టి కొంచెం ఇలాంటి ఏదైనా బేస్ యూజ్ చేసుకుంటే సో దాంట్లో మనకి తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. ఓకే, సో స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఫస్ట్ వంకాయలు ఏమైనా సెపరేట్ గా ఫ్రై చేసుకోవాలి రాజు గారు? లేదండి, స్టఫ్ చేసుకున్నాక మనం ఫ్రై చేసుకుంటాం. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్ గా ఉంటుంది. అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. డీప్ ఫ్రై లాంటి వర్క్ చేసుకుంటే చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాం దీంట్లో. సో ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో మనం స్టఫింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ కొద్దిసేపు మనం ఇలా పెట్టేసుకుంటే అది సీల్ అవుతుంది. ఎస్. సో నేను మిగతా కూడా కొంచెం చేసి పెట్టేశాను. సో మీరు అలా పెడుతుంటారా రాజు గారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మామూలుగా మనం చిక్కుడుకాయలు కానివ్వండి, క్యారెట్, ఇంకా బీట్రూట్, క్యాబేజ్ ఇలాంటివి కాస్త ఉడికించుకుని దాని తర్వాత కర్రీ చేసుకుంటాం కదా. ఇలా ఉడికించేటప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ కూరగాయలతో పాటు కుక్కర్లో చాలా నీళ్లు పోసేసి ఉడికించుకుని ఆ కూర ఉడికిన తర్వాత ఏం చేస్తారంటే ఆ నీళ్ళన్నీ పడేసి దాంతో కూర చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ నీళ్లు పడేయడం వల్ల పోషకాలన్నీ కూడా పోతాయి. అందువల్ల కుక్కర్లో ఉడికించేటప్పుడు ఎక్కువ నీళ్లు అవసరం పడవు. కాబట్టి కావాల్సినంత మేరకు 1 చుక్క 2 చుక్కలు నీళ్లు పోసుకుంటే చాలు. దానివల్ల నీళ్లు వృధా అయిపోయి పోషకాలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, మరి చిట్కా చూసారు కదా. సో వీటిని కొంచెం సైడ్ గా టర్న్ చేసి మనం అన్ని వైపులా కొద్దిగా వేయించేసుకోవాలండి. సో ఇది అటువైపు పెట్టేసి ప్రాసెస్ చేద్దాం. సో ఇక్కడ గ్రేవీ కూడా స్టార్ట్ చేసుకుందాం. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఎలా రాజుగారు అంటే కొంచెం గ్రేవీ పల్చగా అలా వస్తుందా, లేకపోతే ఇట్లా ముద్ద కూర టైప్ లో? కొంచెం మీడియంగా ఉంటుంది. మీడియంగా ఉంటుంది. సో కొద్దిగా సాల్ట్ వేస్తుందండి. సో దీనికి ఏమన్నా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలా మనము ముందు? జీడిపప్పుతో ఒక పేస్ట్ రెడీ చేసుకున్నాం. సో టొమాటో కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. సో టొమాటో ఇక్కడ ఏంటంటే ముక్కలుగా వేస్తున్నాం. ఓకే, సో ఇది కూడా వేగిపోవచ్చునండి. సో దీంట్లో టొమాటో ముక్కలు,
అలాగే సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. ఓకే అండి. సో టమాటో ముక్కలు కూడా కొంచెం మగ్గిపోయాయి మనకు. ఇవి చూద్దామా రాజు గారు ఒకసారి? ఆపేసేయచ్చండి. సో వీటిని కొంచెం ఇలా మెదిపేసుకొని, ఇది మనం కావాలంటే ఇది కూడా మనం గ్రేవీ టైప్లో చేసి వేసుకోవచ్చేమో కదా, పేస్ట్ లాగా చేసుకోవచ్చు. కాజు పేస్ట్, వాటర్ ఇస్తారా? సో ఒకవేళ మనం అంటే జస్ట్ స్టఫింగ్లో కాజు పెట్టుకుని ఇట్లా ప్లెయిన్ టొమాటో గ్రేవీ అలా చేసుకున్నా కూడా మనకి టేస్ట్ బాగానే ఉంటుందేమో కదా రాజు గారు? బాగుంటుందండి. టమాటోతో మనం చాలా రకాలు కూడా చూపించాం కదా, అంటే ఆ బేస్ తీసుకొని. అవునవును. సో ఇది బాగా సెట్ అవుతుంది అన్ని డిష్లో. ఓకే, సో కలర్ కూడా మారిపోయింది. సో ఇప్పుడు ఈ వంకాయలు ఒక్కొక్కటిగా దీంట్లో మనం స్పూన్ ఇస్తారా? కొద్దిసేపు ఇక్కడ దీంట్లో పెట్టేస్తే ఆ వంకాయ పైన లేయర్ ఉంది కదండి, అవునవును, సో కొంచెం పట్టేస్తుంది. దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, సో కొద్దిగా కొత్తిమీర అండి. సో ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టేస్తే కొంచెం ఆ బ్రింజాల్కి కూడా కొద్దిగా ఈ టమాటో కాజు పేస్ట్ ఫ్లేవర్ కూడా పట్టేస్తుంది. సో ఆ తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. ఓకే రాజు గారు, చూద్దామా రాజు గారు? ఓకే అండి. సో వంకాయ అంతా కూడా మంచి సాఫ్ట్ గా అయిపోయింది, ఆ స్కిన్ అంతా ఫోల్డ్ తెలుస్తుంది కదా. ఇట్లా ఏదో వంకాయ స్నాక్ కూడా చేసుకోవచ్చేమో కావాలంటే. చేసుకోవచ్చు. సో అప్పుడు ఏంటంటే కొంచెం ముందుగా మనం వంకాయ ఉడికించేసుకుంటే కొంచెం కొత్తిమీర అండి. ఓకే ఓకే, కాజు స్టఫ్డ్ బ్రింజాల్ రెడీ అండి. సూపర్. ఓకే అండి, మరి కాజు స్టఫ్డ్ బ్రింజాల్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు స్టఫ్డ్ బ్రింజాల్ తయారు చేసే విధానం: ముందుగా వంకాయలు గుజ్జు తీసేసి స్టఫింగ్ కు వీలుగా సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపల్ని మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన జీడిపప్పు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వంకాయల్లో స్టఫ్ చేసుకుని నూనెలో మగ్గించాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన టొమాటో, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్, వేయించిన వంకాయలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు స్టఫ్డ్ బ్రింజాల్ రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా రాజు గారు. డిష్ అయితే చాలా కలర్ఫుల్ గా మంచి వెరైటీగా ఉంది. వంకాయలు చాలా బాగా మగ్గిపోయాయి. ఎస్ అండి. మామూలుగానే వంకాయతో ఏది ఎలా చేసినా కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది. ఎస్. సో ఇక్కడ కాజు ముక్కలు తగులుతూ అసలు వంకాయ గ్రేవీ కూడా అదే తీసుకున్నాం కదా కాజు. అవును, చాలా బాగుంది. రెగ్యులర్ గా గుత్తి వంకాయ చేసుకుంటూ ఉంటారు కదా, దాని బదులు ఇట్లా ట్రై చేయొచ్చు. అవునండి. సో చూసారు కదండి, వంకాయతో చాలా టేస్టీగా ఉంది డిష్. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. మామూలుగా మనం చిక్కుడుకాయలు కానివ్వండి, క్యారెట్, ఇంకా బీట్రూట్, క్యాబేజ్ ఇలాంటివి కాస్త ఉడికించుకుని దాని తర్వాత కర్రీ చేసుకుంటాం కదా. ఇలా ఉడికించేటప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ కూరగాయలతో పాటు కుక్కర్లో చాలా నీళ్లు పోసేసి ఉడికించుకుని ఆ కూర ఉడికిన తర్వాత ఏం చేస్తారంటే ఆ నీళ్ళన్నీ పడేసి దాంతో కూర చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ నీళ్లు పడేయడం వల్ల పోషకాలన్నీ కూడా పోతాయి. అందువల్ల కుక్కర్లో ఉడికించేటప్పుడు ఎక్కువ నీళ్లు అవసరం పడవు. కాబట్టి కావాల్సినంత మేరకు 1 చుక్క 2 చుక్కలు నీళ్లు పోసుకుంటే చాలు. దానివల్ల నీళ్లు వృధా అయిపోయి పోషకాలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. కొంతమందికి పులిపిర్లు ఎక్కువగా ఉంటాయి. మరి పులిపిర్లు ఎక్కువగా ఉన్నట్లయితే సున్నము, పసుపు రెండింటిని కలిపి పేస్ట్ లాగా చేసుకొని పట్టీలాగా కనుక ఆ ప్రాంతంలో వేసినట్లయితే పులిపిర్లు రాలిపోతాయి.